సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చౌరస్తాలో బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టీఎన్జీఓ నాయకులు పరమేశ్వర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్. దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని తెలిపారు. బాబు జగజీవన్ రావు గారి 118వ జన్మదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేటలో ఉన్న టీఎన్జీఓ జిల్లా కార్యవర్గం అట్లాగే మా దగ్గర ఉన్న యూనిట్ కార్యాలయందరూ కూడా వచ్చి బాబు జగజీవన్ రావు గారికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన దళిత జాతికి ఎనలేని సేవలు చేసిర్రు. భారతదేశ ఉప ప్రధానిగా కూడా కొనసాగి మా దళిత బడుగు బలహీన వర్గాల సేవ చేసినందుకు గుర్తింపు ఆయనకు బాబు జగజీవన్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా పక్షాన స్వాతంత్ర సమరయోధుడు, పేద ప్రజల పెన్నిధి బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. దండ వేసి బాబు జగజీవన్ రావు గారు స్వాతంత్ర పోరాటంతో పాటు సంఘ సంస్కర్త, గొప్ప మానవతావాది, సుదీర్ఘకాలం పాటు భారతదేశ రాజకీయాల్లో పార్లమెంట్లో పనిచేసిన గొప్ప నాయకుడు. ఎప్పుడైనా పేద ప్రజల కోసం, అంటరానితనం కోసం, అస్పృశ్యత కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి. ఆయన జీవితాంతం పేద ప్రజల పక్షాన, పేదల కోసం భారత పార్లమెంట్లో పోరాడిన గొప్ప పార్లమెంటేరియన్. వారికి భారతీయ జనతా పార్టీ గొప్పగా నివాళులు అర్పిస్తుంది. బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా పెద్దలందరికీ, ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జగజీవన్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈనాడు జగజీవన్ రామ్ అంటే ఈ దేశంలో ఇద్దరు, రాజ్యాంగ నిర్మాత పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మన రాజ్యాంగాన్ని అమలుపరచడంలో పేద బలహీన వర్గాల ఆశాజ్యోతి జగజీవన్ రామ్ గారు. అందుకే ఈనాడు ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా వారు ఏదైతే తొలి ఉప ప్రధానిగా ఈ దేశానికి అందించినటువంటి సేవలు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ప్రతి రంగాన్ని కూడా ఈ దేశానికి అందుబాటులో తేవాలి. ఈ ప్రజలు మంచిగా ఉండాలి. మనం రాజ్యాంగం అయితే రాసుకున్నామో దాన్ని అమలుపరచడంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జగజీవన్ రావు కలగని ఈ దేశాన్ని ఈ స్థాయిలో పెట్టడం జరిగింది. వారి అడుగుజాడలో మనం కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి మతశక్తులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్ని తరిమి కొట్టి ప్రజల ఆశయం ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏం చేయాలనో అవి చేసుకుంటూ ముందుకు పోయి ఈ ప్రాంతం బాగుపడే విధంగా వారి ఆశయాలను కొనసాగించాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా మరోసారి జగజీవన్ రామ్ గారికి